హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ల రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. అంటే ఇవి కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 100% వస్తాయనే ఉద్దేశంతో ఏవైతే మనకు అనిపిస్తాయో వాటిని మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అని చెప్తున్నాం. ఇది 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించి మాత్రమే. అండ్ ఆల్రెడీ మనం 2023 జనవరి నుంచి ఆగస్టు వరకు ఇలాంటి వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ యొక్క లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలు కూడా చూడండి, మీకు ఈ యొక్క ఫుల్ టాపిక్పై అవగాహన అయితే వస్తుంది. ఏవి ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో సమయం లేని వాళ్ళు ఫాస్ట్ రివిజన్ కోసం అయితే ఈ యొక్క వీడియో అయితే 100% యూజ్ఫుల్ ఉంటుంది. కేవలం మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ నెలకు సంబంధించి 2023. సో ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ రీసెంట్గా తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో సో మన గ్రూప్లో కరెంట్ అఫైర్స్ నోట్స్ చదివిన వాళ్ళకు దాదాపు 11 మందికి అయితే జాబ్ వచ్చిందని సో చాలామంది మెసేజ్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మెసేజ్ చేశారు, సో జాబ్ వచ్చిందని చెప్పేసి. సో మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క మేము ఇచ్చే నోట్స్ను అందరూ ఫాలో అయ్యి మంచి జాబ్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దేనికైనా జనన ధృవీకరణ పత్రం చాలు అనేటువంటి ట్యాగ్ ఒకటి ఉంది. సో ఏంటంటే బర్త్ సర్టిఫికెట్ మ్యాండేటరీ. సో ఇకపై విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి, అలాగే ఆధార్, పాస్పోర్టుల నమోదు, అలాగే వివాహ రిజిస్ట్రేషన్లు తదితర సేవలకు జనన ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం ప్రకటించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి జనన మరణాల రిజిస్ట్రేషన్, సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, జనన మరణాల రిజిస్ట్రేషన్ సవరణ చట్టం 2023కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. ఎప్పుడంటే ఆగస్టు 11కు సంబంధించింది. అండ్ ఈ యొక్క నూతన చట్టము ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరుగుతుందంటే అక్టోబర్ 1 నుండి. సో గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 1 డేట్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ చట్టం అమల్లోకి వచ్చినటువంటి తేదీ, ఆ తర్వాత జన్మించిన వారికి ఈ యొక్క సర్టిఫికేట్ను సింగిల్ డాక్యుమెంట్గా వినియోగించుకోవడానికి అయితే వీలు ఉంటుంది. అంటే ప్రతి అవసరానికి కూడా ఈ యొక్క జనన ధృవీకరణ పత్రం అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందంటే అక్టోబర్ 1. ఓకే, గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సింగపూర్ 9వ అధ్యక్షుడు భారత సంతతి వ్యక్తి. సో చాలా ఇంపార్టెంట్, 100% అడిగే ఛాన్స్ ఉంది ఇది. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి, సింగపూర్ 8వ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి ఆర్థికవేత్త అయినటువంటి ధర్మన్ షణ్ముగ రత్నం నియమితులయ్యారంటే 9వ అధ్యక్షుడు సింగపూర్ దేశానికి. సో ఇక్కడ డిస్కస్ చేస్తున్న ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది, 100% అడుగుతారు ఇది. ఓకే, ఎందుకంటే మన భారత సంతతి వ్యక్తి ఒక దేశంలో ఒక ఉన్నత పదవిలో, అది కూడా ఆ దేశానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారంటే చాలా ఫీల్ ఉంటుంది. సో ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈయన ఎన్ని సంవత్సరాల పాటు పదవిలో ఉంటారంటే 6 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. సో ఎందుకంటే ఆ దేశంలో ఆ యొక్క అధ్యక్షుని పదవి కాలం ఎంతంటే 6 ఇయర్స్ టర్మ్ ఉంటుంది. ఓకే, అండ్ ఈయన ఒక పార్టీ వచ్చేసి పీపుల్ యాక్షన్ పార్టీ, పిఏపి, పీపుల్ యాక్షన్ పార్టీ. అండ్ ఈయన ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారంటే 154 ఇయర్స్ చరిత్ర ఉన్నటువంటి ప్రఖ్యాత ఇస్తానా భవనంలో ఈయనైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి, ఈయన కూడా సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి కూడా మన భారత సంతతికి చెందిన వ్యక్తే. ఆయన పేరు ఏంటంటే సుందరేష్ మీనన్. ఈయన కూడా ఇటీవలే మన భారతదేశంలో పర్యటించారు. ఈయన మన భారత సంతతి వ్యక్తి, ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఓకే, అండ్ ఈయనకు 70.4 ఓట్లు లభించడం జరిగింది ఈ యొక్క థర్మన్ షణ్ముగ రత్నంకు. ఓకే, అండ్ సింగపూర్ అధ్యక్షుడిగా పనిచేయనటువంటి మూడవ భారత సంతతి వ్యక్తిగా ఈయన రికార్డు అయితే సృష్టించారు థర్మను. అండ్ ఫస్ట్ ఎవరంటే రామనాథను, అండ్ సెకండ్ వచ్చేసి దేవన్ నాయర్. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. అలాగే థర్మన్ వచ్చేసి మన తమిళ రాష్ట్రానికిలో 1957లో జన్మించారు. అండ్ ఈయన సింగపూర్ ఉప ప్రధానిగా కూడా గతంలో అయితే సేవలు అందించడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఈ యొక్క దేశానికి సింగపూర్ ప్రధానిగా ఎవరు ఉన్నారంటే లీ సీన్ లుంగ్ ఉన్నాడు. ఓకే, సో మరొక ఇంపార్టెంట్ టాపిక్, కర్ణాటకలో రాజ్యాంగ పీఠిక పఠనం తప్పనిసరి. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ పీఠిక పఠనం తప్పనిసరి చేసిందంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అని ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకే, సో కర్ణాటకలోని అన్ని విద్యా సంస్థల్లో ఉదయం ప్రార్థన వేళ, సో మన ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఉదయం ప్రార్థన అయితే పెడతారు. సో అందులో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. అండ్ ప్రజెంట్ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది అండ్ అధికారంలో. అండ్ సీఎం ఆ యొక్క కర్ణాటక రాష్ట్రానికి ఎవరు ఉన్నారంటే సిద్ధారామయ్య ఉన్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇది నోబెల్ నగదు బహుమతి. సో చాలా ఎగ్జామ్‌లో నోబెల్ బహుమతికి సంబంధించి క్వెషన్‌లు రావడం జరిగింది. అండ్ రీసెంట్‌గా ఏం అప్డేట్ అంటే ఈ యొక్క నోబెల్ నగదు బహుమతిని మిలియన్ క్రోనార్లకు పెంచడం జరిగింది. సో యాక్చువల్లీ ఇదేంటంటే 10 మిలియన్ క్రోనార్ల నుండి 11 మిలియన్ క్రోనార్లకు, అంటే 1 మిలియన్ క్రోనార్లు స్వీడన్ మిలియన్ క్రోనార్లకు పెంచడం జరిగింది. స్వీడన్ క్రోనార్లు ఎక్కడి నుంచి ఎక్కడికంటే 10 నుంచి 11. సో అప్పుడు 1 మిలియన్ క్రోనార్లు పెంచడం జరిగింది. ఇంతకుముందు 10 మిలియన్ క్రోనార్లు ఇచ్చేవారు. ఇప్పుడు లేటెస్ట్‌గా 11 మిలియన్ క్రోనార్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. సో ఎంత పెరిగిందంటే కేవలం 1 మిలియన్ క్రోనార్లు. ఓకే. ఇది క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒకవేళ ఇది క్రోనార్లు కోట్లకు సంబంధించి ఒకసారి డిస్కస్ చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి 1 కోటి క్రోనార్ల నుండి 1.1 కోట్ల క్రోనార్లకు అయితే పెంచడం జరిగింది. సో ఇది యాక్చువల్లీ మీకు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మిలియన్ క్రోనార్లలోనే అది మెన్షన్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఈ యొక్క ఎందుకు పెంచడం జరిగిందనేది అది కూడా అడిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా ఈ యొక్క స్వీడన్ కరెన్సీ విలువైతే భారీగా పతనమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారని కూడా చాలా విమర్శలొచ్చాయి. సో విమర్శలనేది కాదు, మనం వార్తలు చూస్తున్నాం స్వీడన్ యొక్క కరెన్సీ విలువ భారీగా పతనమైంది. సో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో వాగ్నర్ గ్రూప్ ఉగ్ర సంస్థ. సో ఈ యొక్క వాగ్నర్ గ్రూప్ సంస్థ మీరు తరచుగా వార్తల్లో వింటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇటీవల రష్యా అండ్ ఈ యొక్క సంస్థకు మధ్య వార్ జరిగింది. అండ్ ఈ యొక్క వాగ్నర్ గ్రూప్ అధినేతను కూడా రష్యా చంపడం జరిగింది. సో యాక్చువల్లీ అది అధికారికంగా కాదు, అనుమానాలు మాత్రమే. ఓకే. అండ్ ఈ యొక్క వాగ్నర్ గ్రూప్ ఉగ్రవాద సంస్థగా ఏ దేశం ప్రకటించిందంటే బ్రిటన్ సంస్థ ఉగ్ర సంస్థగా ప్రకటించడం జరిగింది. సో అడిగే ఛాన్స్ ఉంది. ఇటీవల ఏ దేశము వాగ్నర్ గ్రూప్ సంస్థను ఉగ్ర సంస్థగా ప్రకటించిందంటే బ్రిటన్. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. మెక్సికో పార్లమెంటులో గ్రహాంతర వాసులు. సో ఇది కూడా ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ మాదిరిగా ఒక క్వశ్చన్ అడిగితే ఒక మన సబ్స్క్రైబర్ మెంబర్ ఏమడిగారంటే, సో ఇవి అరే భయ్ ఇవి మనకు చాక్లెట్లు మాత్రమే, ఇవి ఒక గ్రహాంతర వాసులు కాదని కామెంట్ చేశారు. బట్ యాక్చువల్ ఏంటంటే ఇది కేవలం ఒక గ్రహాంతర వాసులే. ఇవి కరెక్ట్ ఆన్సర్ గ్రహాంతర వాసులే. ఆయన సరిగా వినలేదేమో. బట్ దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. మెక్సికో పార్లమెంటు సమావేశాల్లో అరుదైన పరిణామం అయితే చోటు చేసుకుంది. ఏంటంటే గ్రహాంతర వాసుల భౌతిక కాయాలుగా భావిస్తున్నటువంటి 2 వింత ఆకారాలను కొందరు పరిశోధకులు ఈ యొక్క మెక్సికో పార్లమెంటుకి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ యొక్క పరిశోధకులు ఎవరు తీసుకొచ్చారంటే మెక్సికో, అమెరికా, జపాన్ అండ్ బ్రెజిల్ పరిశోధకులు ఈ యొక్క మెక్సికో పార్లమెంట్కి అయితే ఈ యొక్క 2 వింత ఆకారాలను తీసుకురావడం జరిగింది. అండ్ ఈ యొక్క గ్రహాంతర వాసుల ఉనికిని నిజమే అని వీరి యొక్క భావన. అందుకనే ఈ యొక్క 2 గ్రహాంతర బొమ్మలను తీసుకురావడం జరిగింది. అండ్ వీటిని ఎక్కడ కనుగొన్నారంటే 2017లో తొలిసారిగా కనుగొన్నారు, పెరూలోని నజ్కా ఎడారి. సో ఈ యొక్క ఎడారి గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్లీ ఇక్కడ కనుగొన్న వాటిని మనము మెక్సికో పార్లమెంట్లో ప్రదర్శించడం జరిగింది ఆ యొక్క శాస్త్రవేత్తలు. సో వాటిని చాక్లెట్ బొమ్మలని ఎలా అంటారో మనకైతే అర్థం కాదు. సో యాక్చువల్లీ ఒరిజినల్ నజ్కా ఎడారిలో, పెరూలో ఉన్నటువంటి నజ్కా ఎడారిలో ఇవి 2017లో తవ్విన తవ్వకాల యొక్క 2 విచిత్ర ఆకారాలు బయటపడ్డాయి. వీటిని అక్కడ తీసుకెళ్లారు ఈ యొక్క మెక్సికో పార్లమెంటులో. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో ప్రపంచ వారసత్వ జాబితాలోకి మన భారతదేశం నుండి ఈ యొక్క 2023 సంవత్సరంలో 2 ప్రాంతాలు అయితే చేరడం జరిగింది. ఒకటి శాంతినికేతన్, అలాగే కర్ణాటక నుంచి హోయసాల టెంపుల్. ఓకే. అండ్ ఈ యొక్క శాంతినికేతన్ అనేది యాక్చువల్లీ దీనికి సంబంధించిన నోట్స్ మన వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామ్ కూడా మీరు చదివే ఉంటారు. సో ఈ యొక్క శాంతినికేతన్ ఎన్నవదంటే మనకు 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇండియా నుండి. ఓకే. అండ్ దీన్ని ఎక్కడ ప్రకటించడం జరిగిందంటే 2023 సెప్టెంబర్లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ. సో చాలా ఇంపార్టెంట్. 45వ సమావేశం ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలో జరిగింది. సో ఆ యొక్క సమావేశంలో భారతదేశం నుండి 41వ వరల్డ్ హెరిటేజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా శాంతినికేతన్ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క శాంతినికేతన్ ఎక్కడ ఉందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. ఎన్నవ వారసత్వ జాబితా అంటే 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా. ఓకే. అండ్ ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇక్కడ ఉంది క్లారిటీగా మీకు 41వ ప్రాంతము. అండ్ దీనికి సంబంధించి ఒకసారి విశేషాలు చూద్దాము. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క శాంతినికేతన్ దాదాపు కోల్కతా రాష్ట్రంలో బీర్భూమ్ జిల్లాలో 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బీర్భూమ్ జిల్లాకు. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో సరగర్హి అనేటువంటి స్మారకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే, సో మనకు ఆన్సర్ వచ్చేసి పంజాబ్ రాష్ట్రం ప్రారంభించింది. ఆ యొక్క
భగవంత్ సింగ్ మాన్ ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించారు, సరగర్హి స్మారకాన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. భారత్ కెనడా దేశాల మధ్య ఇటీవలే ఖలిస్తానీ అనేటువంటి ఒక అంశం రావడం వలన ఈ రెండు దేశాల మధ్య చినిగి చీత్రైపోయింది. సో మేబీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏ రూపంలోనైతే క్వశ్చన్ రావచ్చు. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన నోట్స్ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో అయితే ఇచ్చాము. సో ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. భారత్ కెనడా దేశాల మధ్య ఎందుకు ఈ వివాదం వచ్చిందంటే చూద్దాం ఒకసారి. ఓకే, సో మెయిన్ రీజన్ చూద్దాం. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, దాన్ని మనం కేటీఎఫ్ అని పిలుస్తారు. ఆ యొక్క దానికి చెందినటువంటి ఒక వ్యక్తి హర్దీప్ సింగ్ నిజ్జర్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, హెచ్ఎస్ఎన్ సింపుల్గా పిలుస్తారు, హర్దీప్ సింగ్ నిజ్జర్. ఈ యొక్క వ్యక్తి చనిపోయారు 2023 మే నెలలో. సో ఆ యొక్క వ్యక్తిని చంపింది భారతదేశమే అని క్లారిటీగా లేదు. సో ఎక్కడ కూడా ప్రూఫ్స్ అయితే ఇంతవరకు సబ్మిట్ చేయలేదు కెనడా ప్రభుత్వము, కానీ భారతదేశంపై ఆరోపణలు చేస్తుంది. సో ఆ యొక్క ఆరోపణలు నిజము కాదు అని మన భారతదేశం కొట్టిపడేస్తుంది. వాటికి సరైన ప్రూఫ్స్ ఇవ్వండి అని కూడా అడుగుతుంది. అండ్ కెనడా దేశానికి కూడా అమెరికా మద్దతు తెలిపింది. బట్ రెండు దేశాల మధ్య అయితే మొత్తానికి ఈ యొక్క వివాదాన్ని రావడానికి కారణం ఏంటంటే హర్దీప్ సింగ్ నిజ్జరు. సో ఈయన 2023 మే నెలలో చనిపోవడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఈయనైతే చంపేశారు. సో దానికి మెయిన్ రీజన్ ఇది, ఈ వివాదం రావడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో స్టాచ్యూ ఆఫ్ ఓన్నెస్, సో ఈ యొక్క విగ్రహాలకు సంబంధించి కూడా చాలా ఎగ్జామ్లు అడుగుతున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఓన్నెస్ అనేటువంటి దాన్ని ఎక్కడ ప్రారంభించారంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ యొక్క విగ్రహం వచ్చేసి ఆది శంకరాచార్యకు సంబంధించినది. ఆది శంకరాచార్య అంటే ఏకమాతాకి ప్రతిమ. సో ఈయన ఒక మతానికి సంబంధించి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. సో దానికి సంబంధించి అయితే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ లేదా ఓన్నెస్ అని పిలుస్తారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ రీసెంట్ లేటెస్ట్ అప్డేటు, ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ప్రభుత్వము మహిళలకు ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో వాటికి అనుగుణంగా అయితే ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఆ యొక్క విగ్రహం ఎత్తు ఎంత అంటే 108 అడుగులు. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్. సో మరొకటి, మన భారతదేశం నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేరింది. ఇది 42వ ప్రాంతం. 42వది ఏదంటే కర్ణాటకలో ఉన్నటువంటి హోయసాల కట్టడాలు. యాక్చువల్లీ వచ్చేసి ఎంబల్స్ ఆఫ్ హోయసాల రాజ్యానికి చెందినటువంటి 3 కట్టడాలకు అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, హోయసాల కట్టడాలు అనేవి భారతదేశం నుండి ఎన్నవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే 42. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాము. భరతనాట్య దిగ్గజం కన్నుమూసేయడం జరిగింది. ఆమె పేరేంటంటే సరోజా వైద్యనాథన్ ఇటీవల కన్నుమూశారు. సో అడిగే ఛాన్స్ ఉంది. సరోజా వైద్యనాథన్ దేనిలో ప్రసిద్ధి అంటే భరతనాట్యం. సో భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినది. అండ్ ఈమె వచ్చేసి ఢిల్లీలో కన్నుమూయడం జరిగింది. అండ్ ఈమెకు 2002లో పద్మశ్రీ అవార్డు, అలాగే 2013లో పద్మభూషణ్ అవార్డులు రావడం జరిగింది. సో ఇంపార్టెంట్, ఇలాంటి ప్రముఖ వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏ అవార్డులు వచ్చాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. సో సరోజా వైద్యనాథన్ దేనిలో ప్రసిద్ధి అంటే భరతనాట్యము. ఓకే, అండ్ నెక్స్ట్. సో ఇటీవల హిజాబ్కు సంబంధించి చాలా వివాదాస్పదంగా ఉంటుంది. సో మరొకసారి ఈ యొక్క హిజాబ్ అనేది మళ్ళీ వార్తలు ఇచ్చింది. సో ఏంటనేది ఒకసారి చూద్దాము. ఇస్లాం సాంప్రదాయం ప్రకారము బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ అంటే మనకు ముస్లిం మహిళలు ధరిస్తారు కదా, సో వాళ్ళకు సంబంధించి ముఖ అఛాదన అని పిలుస్తారు. ఆ యొక్క హిజాబ్ను ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, అలాగే దీనికి మద్దతు తెలిపే వారికి కూడా భారీగా శిక్షలు విధించేందుకు ఇరాన్ గుర్తుపెట్టుకునే పేరు, ఇరాన్ పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది. ఏంటి ఆ యొక్క బిల్లు అంటే వీరు హిజాబ్ ధరించకపోతే గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే హిజాబ్ ధరించిన మహిళలకు సేవలందించే వ్యాపారులకు కూడా ఇది వర్తిస్తుంది. అలాగే న్యూజిలాండ్ ప్రభుత్వము బహిరంగ ప్రదేశాల్లో ఈ యొక్క హిజాబ్ ధరిస్తే కూడా కేసు అని చెప్పారు. సో ఇలాంటివి కూడా న్యూజిలాండ్ కాదు, స్విట్జర్లాండ్ దేశము. ఓకే, సో దానికి సంబంధించి కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏ దేశం అంటే ఇరాన్ దేశము ఒకవేళ హిజాబ్ ధరించకపోతే మాత్రం 10 సంవత్సరాల కఠినగార శిక్ష విధిస్తున్నట్లయితే ప్రకటించింది ఇటీవలే రీసెంట్గా. అయితే అప్డేట్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్, బిమ్స్టెక్ కూటమి యొక్క ఎనర్జీ సెంటర్ను భారతదేశంలో ఏర్పాటు చేయడానికి కూటమి దేశాలు అయితే అంగీకరించడం జరిగింది. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఈ యొక్క బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ అంటే ఇండియాలో ఏర్పాటు చేస్తున్నారు. సో బిమ్స్టెక్ అంటే మీకు తెలిసిన విషయమే, ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్
టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్. అండ్ ఈ యొక్క బిమ్స్టెక్ కూటమి 1997లో ప్రారంభమైంది. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఈ యొక్క బిమ్స్టెక్లో 7 దేశాలు ఉంటాయి. అండ్ దానికి కోడ్ వచ్చేసి ఎంబీబీఎస్ టిన్ అని గుర్తుపెట్టుకోండి. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక అండ్ థాయిలాండ్, ఇండియా అండ్ నేపాల్. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఈ యొక్క వందే భారత్ ట్రైల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి మోడీ తొలిసారిగా హయ్యెస్ట్ ఒకేసారి 9 ఈ యొక్క వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. సో ఎప్పుడు ప్రారంభించారంటే 2023 సెప్టెంబర్ 24. సో డేట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకేసారి ఎన్ని ప్రవేశపెట్టారు, ఎన్ని ప్రారంభించారంటే 9 సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వందే భారత్ రైళ్లను అయితే ప్రారంభించారు. డేట్ అండ్ ఎన్ని అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో పబ్లిక్ స్థలాల్లో, సో ఇందాక డిస్కస్ చేసాం కదా, స్విట్జర్లాండ్ ప్రభుత్వం కూడా ఒకటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని. సో పబ్లిక్ స్థలాల్లో బూర్ఖాలను, సో హిజాబ్ ఉంటుంది కదా మనకు, అలాంటి సేమ్ అనమాట మొహానికి కట్టుకునేటువంటి ఒక వస్త్రం నిషేధిస్తూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. సో మనకు పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రదేశాల్లో హిజాబ్ అంటే బూర్ఖా ధరించకూడదు. దాన్ని నిషేధించింది ఏ దేశ ప్రభుత్వం అంటే స్విట్జర్లాండ్ దేశ ప్రభుత్వము. అండ్ దీని ఒకవేళ కూడా ఈ యొక్క చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ఎవరైతే పాటించకపోతే వాళ్ళకు $1,100 జరిమానా కూడా విధిస్తారు. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో 2024కు మన దేశం నుండి అధికారిక ఆస్కార్ ఎంట్రీ చిత్రంగా ఏది నిలిచిందంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో 2018 ఎవ్రీవన్ హీరో. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఆస్కార్ అంటేనే మనకు చాలా ఇంపార్టెంట్. సో ఏ దేశము మనకు ఆస్కార్ ఎంట్రీ అఫీషియల్గా ఉందంటే 2018 సినిమా పేరు ఇది, 2018 ఎవ్రీవన్ హీరో. సో ఈ సినిమా చాలా సూపర్గా ఉంటుంది, అందరూ కూడా చూడండి. సో చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఈ యొక్క స్టోరీ సినిమా. సో ఇది కేరళకు సంబంధించినటువంటి డైరెక్టర్ తీయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి అడుగుతారు ఎగ్జామ్లో, క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే ఇది ఏ భాషకు చెందినటువంటి చిత్రం అంటే మలయాళ భాషకు చెందినది కేరళ. అండ్ దీని యొక్క దర్శకుడు ఎవరంటే జూడ్ యాంటోనీ జోసెఫ్. ఓకే. సో మరొకటి ఇంపార్టెంట్, హరిత విప్లవ జ్యోతి. సో మనకు చాలా ఇంపార్టెంట్, ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూయడం జరిగింది ఇటీవలే. హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారు, భారత హరిత విప్లవ పితామహుడు. ఎక్కడ కన్నుమూశారంటే సెప్టెంబర్ 28న చెన్నైలో 98 ఏజ్. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈయన మన భారత హరిత విప్లవ పితామహుడు. సో ఈయన యొక్క పూర్తి పేరు ఎంఎస్ ఏంటంటే మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్, సింపుల్గా ఎంఎస్ స్వామినాథన్ అని పిలుస్తారు. అండ్ ఈయన ఎప్పుడు జన్మించారంటే 1925 ఆగస్టు 7న తమిళనాడులో ఉన్నటువంటి కుంభకోణంలో జన్మించడం జరిగింది. అండ్ ఈయనకు చాలా డాక్టరేట్లు, దాదాపు వివిధ ప్రపంచంలో 84 డాక్టరేట్లు అందుకోవడం జరిగింది ఎంఎస్ స్వామినాథన్ గారు. అండ్ ఈయన 1988లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించారు ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించి 1988లో. అండ్ ఈయనకు ఏ సంవత్సరంలో రామన్ మెగసెసే అవార్డు లభించిందంటే 1971లో రామన్ మెగసెసే అవార్డు లభించింది. అలాగే 1986లో రాబర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు లభించింది. అలాగే 1991లో ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ పురస్కారం దక్కింది. అలాగే 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వరించింది. సో చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ డిస్కస్ చేస్తున్నామంటే దాని అర్థము ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందని అర్థం. ఓకే. అండ్ యుఎన్ఎఫ్ మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సంస్థ ఈయన ఏమని పిలిచిందంటే ద ఫాదర్ ఆఫ్ ఎకానమిక్ ఎకాలజీగా పిలవడం జరిగింది యునెప్ అనేటువంటి సంస్థ. అండ్ ఈయనకు మరికొన్ని అవార్డులు మన భారతదేశంలో పద్మశ్రీ అవార్డు 1967లో వచ్చింది. అండ్ పద్మభూషణ్ అవార్డు 1972లో వచ్చింది. అలాగే పద్మ విభూషణ్ అవార్డు 1989 సంవత్సరంలో వచ్చింది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఎంఎస్ స్వామినాథన్ సంబంధించి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, మరొకసారి రివైజ్ చేసి చూడండి, ఎగ్జామ్లో 100% అయితే అడుగుతారు. ఓకే. సో మరొకటి ఇంపార్టెంట్ చూద్దాం, నేపాలీ పర్వతారోహుడు. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, కమిరిటా షెర్పా. ఏ దేశానికి చెందినటువంటి మౌంటైనర్ అని అడుగుతారు. ఈయన నేపాల్ దేశానికి చెందినవారు. ఈయన సరికొత్త ప్రపంచ రికార్డు అయితే సృష్టించారు. అదేంటంటే 8,000 కంటే ఎక్కువ మీటర్లు ఉన్నటువంటి పర్వతాలను 42 సార్లు అధిరోహించారు. సో 42 టైమ్స్ ఈ యొక్క 8,000 మీటర్స్ పర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిని 42 సార్లు అధిరోహించి సరికొత్త రికార్డు అయితే సృష్టించారు. అండ్ ఈ యొక్క రికార్డు గతంలో ఎవరి పేరు మీద ఉండేదంటే 41 సార్లు నిమ్స్ పూర్జా. ఓకే. అండ్ ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ సో తైవాన్ దేశ ప్రభుత్వము సొంతంగా ఒక జలాంతర్గామిని ఆవిష్కరించడం జరిగింది. అండ్ దాని గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. అండ్ తొలి సబ్మెరైన్ నౌకాశ్రయ నగరమైనటువంటి కోసింగ్లో తైవాన్ అధ్యక్షుడు చాయ్ ఇంగ్వెన్ ఆవిష్కరించడం జరిగింది. అండ్ దీని పేరు ఏంటంటే హైకు. సో అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హైకు అనేది ఏ దేశానికి చెందినటువంటి సొంత జలాంతర్గామి? తైవాన్. ఇంపార్టెంట్. ఓకే. సో శాస్త్రవేత్తలు ప్రపంచంలో 8వ ఖండాన్ని గుర్తించడం జరిగింది. సో దాని పేరేంటి అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఆ యొక్క ఖండం పేరు, నూతన ఖండం పేరు ఏంటంటే జీలాండియా. అండ్ దీనికి సంబంధించి ఎవరు పేరు పెట్టారంటే బ్రూస్ లొయంటిక్ ఈ యొక్క జీలాండియా అని పేరు పెట్టడం జరిగింది. సో ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, రైల్వే బోర్డు చైర్పర్సన్గా సో ఫస్ట్ టైం ఇన్ ఇండియా రైల్వే చరిత్రలో ఫస్ట్ టైం ఒక మహిళ అయితే ఎండి అండ్ సిఇఓగా చైర్పర్సన్ అండ్ సిఇఓగా మొదటిసారి ఒక మహిళ అయితే బాధ్యతలు చేపట్టారు. ఆమె పేరు ఏంటంటే జయవర్మ సిన్హా. సో డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది అడిగే ఛాన్స్ ఉంది ఈ యొక్క ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అయితేనేమి ఏ ఎగ్జామ్లో అయినా సరే. ఓకే. అండ్ నెక్స్ట్, అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా ఆర్బీఐ గవర్నర్ సో ప్రజెంట్ శక్తికాంత్ దాస్ ఉన్నారు, ఆయన నిలవడం జరిగింది అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా. అండ్ అమెరికాకు చెందినటువంటి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చినటువంటి ర్యాంకుల్లో ఈయనకు ఫస్ట్ ప్లేస్ అయితే లభించడం జరిగింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంటర్ బ్యాంకర్ రిపోర్టర్ అవార్డ్స్లో ఈయనకు A+ రేటింగ్ అయితే రావడం జరిగింది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మన ఆర్బీఐ గవర్నర్ ప్రపంచంలో అంతర్జాతీయ అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా నిలిచారు. అండ్ సెకండ్ ప్లేస్ ఎవరున్నారంటే స్విస్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి థామస్ జే జోర్దాన్. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి వియత్నాం కేంద్ర బ్యాంక్ అధిపతి అయినటువంటి ఎన్ గుయెన్ థియాంగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, మేడం వలార్మతి కన్నుమూశారు. సో ఈమె ఇస్రో శాస్త్రవేత్తలు మనకు చెందిన విషయం కదా, ఇస్రో మనకు తెలిసిన విషయమే. ఇస్రోకు సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ఎవరు చెప్తారంటే ఒక కీలకమైనటువంటి ఒక శాస్త్రవేత్త ఉంటారు, ఆమెనే ఎవరంటే మేడం వలార్మతి. అంటే మీకు కౌంట్ డౌన్, మనకు ఇస్రో ప్రయోగాలు చేపట్టే టైంలో కౌంట్ డౌన్ 1, 2, 3 అని చెప్తుంటారు కదా. సో ఆమె ఎవరంటే మేడం వలార్మతి. ఆమె పేరు గుర్తుపెట్టుకోండి, ఇస్రో సైంటిస్ట్ ఈమె. ఇటీవలే కన్ను మూయడం జరిగింది ఈమె. ఓకే. నెక్స్ట్ టాపిక్, సో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో సో వివిధ ప్లేసుల్లో ఎవరు ఉన్నారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇది ఒక టాపిక్ ఏంటంటే మన భారత సంతతి వ్యక్తులు ఏ దేశాల్లో ఏ పదవులు ఉన్నారు అంటే అధ్యక్షులుగా ఉన్నారా, ప్రధానులుగా ఉన్నారో, సో వాటిని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇటీవల కాలంలో ఇలాంటివి కూడా అడుగుతూ ఉన్నారు. సో ఫాస్ట్గా జస్ట్ 2 minutesలో అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం. సింగపూర్ నూతన అధ్యక్షుడిగా సో ఇందాక డిస్కస్ చేసాం, ఈయన సింగపూర్ దేశానికి 9వ అధ్యక్షుడు. అలాగే భారత సంతతి వ్యక్తి 3వ అధ్యక్షుడు షణ్ముగరత్నం ఏ దేశానికంటే సింగపూర్ అధ్యక్షుడు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఈయన కూడా మన భారత సంతతి వ్యక్తి. అండ్ ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ లియో ఎరిక్ వరాద్కర్, ఇది గతంలో ఒక ఎగ్జామ్లో అడిగారు. లియో ఎరిక్ వరాద్కర్ ఏ దేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి అంటే ఐర్లాండ్, ఈయన కూడా మన భారత సంతతి వ్యక్తి. అండ్ నెక్స్ట్, పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా ఈయన కూడా మన భారత సంతతి వ్యక్తే. అండ్ మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్ ఈయన కూడా మన భారత సంతతి వ్యక్తి. అలాగే సూరినామ్ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోఖి. అలాగే గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. అండ్ సీసెల్స్ అధ్యక్షుడు వావెల్ రామకల్వాన్. సో ఇది అప్డేట్ ఎప్పటికంటే 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం మనము. ఓకే. అండ్ మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్. సో వీళ్ళందరూ కూడా మన భారత సంతతి వ్యక్తులే. సో ఇంపార్టెంట్, మరొకసారి ఒక 2 seconds రివైజ్ చేసి చూడండి, మనకు ఇంపార్టెంట్, కంపల్సరీగా ఇక్కడ నుంచి అయితే అడుగుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్, సో బ్రిటన్లో ఉన్నటువంటి 2వ అతిపెద్ద నగరము బర్మింగ్హాము. సో బ్రిటన్లో ఫస్ట్ అతిపెద్ద నగరం మనకు లండన్ అయితే, 2వది వచ్చేసి బర్మింగ్హాము. ఈ యొక్క నగరపాలక సంస్థ ఇటీవలే దివాలా తీసింది. అంటే ఈ యొక్క బ్రిటన్లో దివాలా అంటే అప్పుల పాలవడము, లేదంటే ఇదొక సంథింగ్ ప్రాబ్లం అని. సో లక్షల పౌండ్ల వార్షిక బడ్జెట్లో లోటుతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది బర్మింగ్హామ్ నగరపాలక సంస్థ. డైరెక్ట్ క్వశ్చన్ అడతారు, బ్రిటన్లో ఇటీవల ఏ నగరము దివాలా తీసింది అని అడుగుతారు. సో బర్మింగ్హామ్ నగరపాలక సంస్థ. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దాము. సో పవర్ పాయింట్ సృష్టికర్త ఇటీవల కన్నుమూయడం జరిగింది. పవర్ పాయింట్ సృష్టికర్త ఆయన పేరు ఏంటంటే డెన్నిస్
డెనిస్ ఆస్టిన్ ఫ్రమ్ అమెరికా దేశానికి చెందినవారు. అండ్ ఈయన వయసు వచ్చేసి 76 సంవత్సరాలు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్లో యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పవర్ పాయింట్ ప్రజెంటర్ సృష్టికర్త డెవలపర్ ఎవరంటే డెనిస్ ఆస్టిన్. అండ్ ఈయనతో పాటు మరొకరు ఈ యొక్క పవర్ పాయింట్ని అయితే సృష్టించారు. ఆయన పేరు ఏంటంటే రాబర్ట్ గాస్కిన్. అండ్ ప్రజెంట్ డెన్నిస్ ఆస్కిన్ ఈయన ఇటీవలే కన్నుమూయడం జరిగింది, అందుకని వార్తలు నిలిచారు. అండ్ అప్పుడు ప్రజెంట్ అప్పట్లో ఈ యొక్క పవర్ పాయింట్ని ఏమని పిలిచేవారంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అని పిలిచేవారు. ఓకే, అండ్ దీన్ని మొదట్లో ప్రజెంటర్ అని పిలిచారు, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంట్, ఇలా మార్పు చెందుతూ వచ్చింది. సో ఇంపార్టెంట్ పేరు గుర్తుపెట్టుకోండి, డెన్నిస్ ఆస్టిన్ ఇటీవల కన్నుమూశారు. ఆయన క్రింది వానలు దేన్ని సృష్టికర్త అంటారు? పవర్ పాయింట్. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ఇది కూడా ఇంపార్టెంట్, డాలీ సృష్టికర్త. సో మనం చిన్నప్పటి నుంచి చదివిన విషయమే డాలీ క్లోనింగ్ అనేది. సో డాలీ క్లోనింగ్ ఎవరైతే సృష్టించారో ఆయన ఇటీవల కన్నుమూశారు. ఆయన పేరేంటంటే ఇయాన్ విల్మట్. సో ఈయన ప్రపంచంలో క్లోనింగ్ నిపుణుడు అండ్ బ్రిటన్ చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన ఇయాన్ విల్మట్ 79 సంవత్సరాల్లో కన్నుమూయడం జరిగింది. అండ్ ఈ యొక్క డాలీని, ఈ యొక్క గొర్రెను ఎప్పుడు సృష్టించారంటే 1996లో ఈ యొక్క క్లోనింగ్ పద్ధతిలో ఈ యొక్క డాలీ అనేటువంటి గొర్రెను సృష్టించారు. అండ్ చాలా ఫేమస్ ఈ యొక్క క్వశ్చన్ అనేది, ఈ యొక్క టాపికే చాలా ఫేమస్. ఎందుకంటే అప్పట్లో ప్రతి ఎగ్జామ్లో డాలీ సృష్టికర్త ఎవరు? ఇయాన్ విల్మట్ అని మనం చదువుతూ ఉంటాం. ఎగ్జామ్లో కూడా అడిగారు చాలా ఎగ్జామ్లో. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్. సో లిబియా దేశంలో జల ప్రళయం. సో యాక్చువల్లీ ఇటీవల ఒక ఎగ్జామ్లో డేనియల్ తుఫాను ఇటీవల ఎక్కడొచ్చిందని అడిగారు. సో డేనియల్ తుఫాన్ ఎక్కడొచ్చిందంటే లిబియా దేశంలో వచ్చింది. లిబియా వచ్చేసి ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. అండ్ లిబియా క్యాపిటల్ వచ్చేసి ట్రిపోలి అండ్ కరెన్సీ వచ్చేసి దీనార్. సో ఇంపార్టెంట్, డేనియల్ తుఫాను లిబియాలో వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్. కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఇటీవలే నేచీపు సొరంగ మార్గాన్ని ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతారు క్వశ్చన్. అరుణాచల్ ప్రదేశ్లో ఈయన ప్రారంభించడం జరిగింది. అండ్ దీంతోపాటు చాలా ప్రాజెక్టులను అయితే ప్రారంభించారు, బట్ స్పెసిఫిక్గా అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని ప్రారంభించారు. దీని పేరు ఏంటంటే నెచిపు సొరంగ మార్గం. ఎక్కడ ప్రారంభించారంటే అరుణాచల్ ప్రదేశ్. సో ఇవి ఫ్రెండ్స్ 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే. సో ఇవైతే మరొకసారి రివైజ్ చేసి చూడండి మీరు ఎగ్జామ్ పోయే ముందు. సో డ్యామ్ షూర్గా ఈ టాపిక్స్ అయితే నుంచి అయితే మీకు క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మిగతా వీడియోలు జనవరి నుంచి ఆగస్ట్ వరకు కూడా చూడండి. టైం లేని వారు వీడియోలు ఎక్కువ చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.